గైస్ వెల్కమ్ బ్యాక్. తంత్ర జస్ట్ ఇప్పుడే చూస్తున్నా. అనన్య నాగెల్ల లీడ్ రోల్ చేసిన మూవీ ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం, బట్ అదైతే ఉండదన్నమాట. సో సినిమా ఎట్లా ఉంది ఏంటో డీటెయిల్గా చెప్తా. సో దానికన్నా ముందు నాకు నచ్చిన పాయింట్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిందంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. సో అది మాత్రం సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ దాని తర్వాత నాకు ఇంకా నచ్చింది ఏదంటే మనకి ఇప్పుడు క్షుద్ర పూజలు అండ్ మనకి వాటిని కాపాడడానికి చేసే పూజలు ఉంటాయా, అంటే వీటి గురించి అసలు అవేంటి, ఆ పూజలు ఎలా ఉంటాయి అని చెప్పే కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బాగా అనిపించినాయి. ఇంకా దాని తర్వాత సినిమాలో నాకైతే ఎక్కడ కూడా ఏది కూడా అంటే ఒక ట్విస్ట్లు వర్కౌట్ కాలేదు, గ్రాఫిక్స్ వర్కౌట్ కాలేదు, హర్రరు వర్కౌట్ కాలేదు. సో ఏది కూడా నాకైతే వర్కౌట్ కాలేదు. ఎస్పెషల్లీ సినిమా చూస్తుంటే సినిమా కన్నా కూడా వెనకాల నుంచి పక్క నుంచి వచ్చే కామెంట్లకు మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఆ రేంజ్లో ఉందన్నమాట. అంటే లాజిక్ లేదు. ఎంతసేపు ఆ క్షుద్ర పూజలను దయ్యాలు ఏదో ట్రై చేశాడు, అంటే మనకి భయపెట్టడానికి హర్రర్ చూపించడానికి ఏదో ట్రై చేసిండు. బట్ కాకపోతే అది వర్కౌట్ కాలేదు. మనకి సలోని గారి క్యారెక్టర్ కావచ్చు అండ్ మనకి అనన్య నాగెల్ల క్యారెక్టర్, ఎస్పెషల్లీ నాకు వీళ్ళకన్నా కూడా విలన్గా చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే కొంచెం బాగా అనిపించింది. అనన్య నాగెల్ల క్యారెక్టర్ కూడా నాకు ఇంకా అంటే వీళ్ళు ఎవరైతే క్యారెక్టర్స్ అన్నీ తీసుకున్నారో ఈ క్యారెక్టర్స్ అందరు కూడా 100% అయితే ఆ క్యారెక్టర్కి న్యాయం చేసినట్టయితే నాకు అనిపించలేదు. అంటే ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో అంత ఇన్వాల్వ్ అయి చేసినట్టు అనిపించలేదు, నాకు అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు అనమాట. సో ఒకటే పాయింట్ మీద ఒకటే లాగుతూ ఉంటామట. వశీకరణం చేసుకోవడం, క్షుద్ర పూజ అంటే క్షుద్ర పూజలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని పర్వాలు ఉంటాయి, వాటిలో ఏ రకం పూజ, ఏ రకం క్షుద్ర పూజలు ఏ విధంగా ఉపయోగపడతాయి, దాన్ని ఎలా తిప్పి కొడతారు, అంటే వీటి గురించి ఎక్కువ చూపించారు. అంటే తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, బట్ కాకపోతే చూపించే విధానం, తీసే విధానం ఏదైతే ఉందో సో అది ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. మనకి కొంచెం అంటే బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ముస్లిమ్స్ని చూపిస్తారు అండ్ మనకి హిందువులను చూపిస్తారు, బట్ కాకపోతే వర్కౌట్ కాలేదు. నాకైతే బోర్ కొట్టింది, చాలా బోర్ కొట్టింది. అనన్య నాగెల్ల గారి పర్ఫార్మెన్స్ కూడా 100% అయితే ఇచ్చినట్టు అనిపించలేదు. సో అదనమాట యావరేజ్ మూవీ, యావరేజ్ కన్నా కూడా బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి మంత్రాలు తంత్రాలు తాంత్రికుల గురించి చూడాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం కెన్ గో అండ్ వాచ్, లేదు అనుకుంటే లైట్ తీసుకోండి. సో ఇదనమాట, ఇది నా ఒపీనియన్ అనమాట. నాకైతే మూవీ అంత వర్కౌట్ అయితే అనిపించలేదు, యావరేజ్ ఉండదు. ఒక రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఓన్లీ ఫర్ జెన్యూన్ రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.